తీరిపోతుంది. ప్రైజ్ నీ భారం అంతా తీరిపోతుంది. ఒక భక్తుడు చాలా చక్కటి పాట రాసినాడు, యేసు వైపు చూడు నీ భారమంతా తీరు. ఏంటంట చెప్తలేరు అందరూ, యేసు వైపు చూడు నీ భారమంతా తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంతా తీరు, నీ భారమంతా తీరు. యేసు వైపు చూడు నీ భారమంతా తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. యేసు వైపు చూస్తే నీ భారమంతా తీరిపోతుంది. ప్రైజ్ లార్డ్. ఒక దినాన మా తల్లి గర్భఫలం లేక ఎక్కడెక్కడికి తిరిగి ఎన్నో చోట్లకి వెళ్ళి అందరిని వైపు చూసిన ఏ ఫలితం లేనప్పుడు ఒక్కసారి యేసు వైపు చూసింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరో చెప్పినారు యేసు ప్రభుని నమ్ముకో, దేవుడు నీకున్న రోగాన్ని తీసేసి దేవుడు నీకు మంచి భవిష్యత్తునిస్తాడు. యేసు వైపు చూసింది, దేవుడు వాగ్దానం చేసినాడు, నీకు కుమారుని ఇవ్వబోతున్నాను. ప్లీజ్ హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరాల వయసులో దేవుడు ఆ తల్లి గర్భాన్ని ముట్టినాడు. ప్లీజ్ లార్డ్. గొప్ప కార్యం, అద్భుత కార్యం జరిగింది. కారణం ఏంటంటే యేసు వైపు చూస్తే అద్భుతాలు జరుగుతాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. 34వ కీర్తన 5వ వచనం కూడా అదే మాట సెలవిస్తూ ఉంది. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే 34వ కీర్తన 5వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది, చదువుతారా? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 34:5 ఆ వచనాల్లో ఆ మాట కనిపిస్తూ ఉంటుంది. కీర్తన 34:5లో ఏమని? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది. యేసు ప్రభు వైపు చూస్తే ఏం కలుగుతుందంట? వెలుగు కలుగుతుంది. జీవితంలో వెలుగు అనేది వస్తుంది. చీకటి వెళ్ళిపోయి అంధకారం వెళ్ళిపోయి వెలుగు అనేది వస్తుంది. వారి ముఖములు ఎన్నడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారి ముఖములు ఎన్నడును. ఎంత గొప్ప కార్యం. ప్రైజ్ ది లార్డ్. యేసు వైపు చూస్తే వెలుగు కలుగుతుందంట. వారి ముఖములు ఎన్నటికి ఇంకా సిగ్గుపడవు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఒక కార్యం చేస్తే దేవుడు నిన్ను నవ్వుతున్న వారి ముందు వెలుగుగా నిన్ను నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరంగా నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కార్యం అట్లాంటిది. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అదే సెలవిస్తూ ఉంది. లుకింగ్ అన్టు జీసస్. యేసు వైపు చూడడం అంటే ఏంటంటే ఒక స్వస్థత పరిచయాన్ని చూసినట్టే చూడాలా. ప్రైజ్ ది లార్డ్. యేసు వైపు చూడడం అంటే ఎటు చూడాలంటే ఒక స్వస్థపరిచేవాడు ఉన్నాడు, వాని వైపు చూడడమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాటలు చెప్పాలంటే హీ ఈజ్ ద డాక్టర్. ఆయన ఎవరికి కూడా రిఫర్ చేయడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎంత గొప్ప డాక్టర్ అంటే ఆయన ఇంకొక దగ్గరికి ఆయన ఏం చేయడు? రిఫర్ చేయడు. మన దగ్గర ఉన్న డాక్టర్లు ఏం చేస్తారు తెలుసా? ఇడి గోంగని వెంటనే గాంధీ అంటారు. ప్రైజ్ ది లార్డ్. రిఫర్ టు గాంధీ. ప్రైజ్ ది లార్డ్. గాంధీ. ప్రైజ్ ది లార్డ్. మై గాడ్, నా దేవుడు ఇంకో దగ్గరికి రిఫర్ చేయడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వచ్చినావంటే నీ కేసు సాల్వ్ కావాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ రిపోర్ట్ మారాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఒక్కసారి చూద్దాం. నిర్గమకాండం 20
15వ అధ్యాయం 26వ వచనం. నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవాను నేనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు వైపు చూడడం అంటే ఒక స్వస్థపరిచేవాని వైపు చూసినట్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వైపు చూడడం అంటే ఒక స్వస్థపరిచేటువంటి వాని వైపు చూసినట్లే. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీవు నా మాటలు విని నా మాటల ప్రకారంగా నువ్వు నడుస్తే ఐగుప్తులో కలిగేటటువంటి ఏ రోగము నీ దగ్గరికి రానియ నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పరిచర్యకు వచ్చినటువంటి కొత్త దినాల్లో నా బ్యాగ్ ఇక్కడ పెట్టేసి నేను బ్యాగ్ ఇట్లా అంతా తెచ్చి పెట్టుకొని పరిచర్య స్టార్ట్ చేసి ఒక 2-3 రోజులు ఇక్కడ ప్రార్థన చేసుకుని ఉంటే భయంకరమైనటువంటి జ్వరం, అందులోనే జాండీస్ భయంకరంగా నన్ను అటాక్ అయిపోయింది. అటాక్ అయిపోతే నేను బోధన వెళ్ళి కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటూ అక్కడే ఉన్నప్పుడు మరీ ఎలా అయిపోయిందంటే నా పరిస్థితి, నేను ఉమ్మిన అది ఎలా అయిపోయిందంటే పచ్చగా ఉమ్మిన నా నాలుక, నా పెదాలు, నా కళ్ళు, నా చేతులు, మీ అందరికి తెల్లగున్నాయా చూసుకోండి ఒకసారి, ఉన్నాయా? నా మాత్రం పచ్చగా ఉండనమాట. అంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోయాను. రోజు ఒకడు వచ్చి పసరు పోసేవాడు, రోజు ఒకడు వచ్చి పసరు పోసేవాడు వచ్చి నోట్లో పోస్తున్నాడు, వాడు కళ్ళల్లో కూడా పోస్తున్నాడు. వాడు కళ్ళల్లో పసరు పోసినప్పుడు అప్పుడు అవుతుండండి, ఇసుక తెచ్చి కళ్ళల్లో పోసి ఎట్లుంటుంది, అంత భయంకరంగా ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ అయింది, ఏ ట్రీట్మెంట్ అయినా ఏమీ కూడా లాభం లేదు. అది కొత్త సంవత్సరం, ఇంకా న్యూ ఇయర్ 31st నైట్ వీళ్ళందరూ చర్చికి వెళ్ళిపోయినారు. నేను ఒక్కడిని ఇంట్లోనే ఉన్నా. ఇంట్లో ప్రార్థన చేస్తాను, ప్రభువా ఈరోజు నేను మందిరంలో ఉండాల్సినటువంటి వ్యక్తిని, ఎక్కడున్నా మరణ పడక మీద ఉన్నా, భయంకరమైన పరిస్థితి అయిపోయింది, నా పరిస్థితిని మార్చి ప్రభువా అన్నప్పుడు ఆ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఐగుప్తునకు కలిగజేసిన ఏ రోగము నిన్ను రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట నాకు వినబడ్డది, ఆ మాట నా చెవులోకి వచ్చిందో లేదో వెంటనే నా శరీరంలో ఒక గొప్ప మార్పు కలిగింది, గొప్ప మార్పు కలిగింది. ఆ గొప్ప మార్పు కలిగిన వెంటనే హుషారైపోయినా, ఉదయకాలం లేచి మందిరానికి వెళ్ళిపోయినా. ప్రైజ్ ది లార్డ్. నాలో ఉన్న జ్వరం ఎట్టిపోయిందో, నాలో ఉన్న ఆ పసిరికలు ఎట్టిపోయినాయి, ఏవి ఎట్టిపోయినా తెలియదు, కానీ దేవుడు ముట్టి స్వస్థపరిచిన. ప్రైజ్ ది లార్డ్. ఆనాడు ముట్టినంటే ఈనాడు వరకు కూడా దాని జోలి నా దగ్గరికి రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గొప్పగా స్వస్థపరిచిన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, యేసు వైపు చూడడం అంటే ఒక స్వస్థపరిచేవాని వైపు చూడడమే. ఆ స్వస్థపరిచేవాడు ఇంకా ఎవరికి రిఫర్ చేయడు ఆయన. అప్పుడు అనిపించింది, నా రిపోర్ట్ మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమనిపించింది? నా రిపోర్ట్ మారిపోయింది. ఒకప్పుడు నా రిపోర్ట్ వేరుండే, నా ప్రభు తాకిన తర్వాత నా రిపోర్ట్ మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకప్పుడు నా రిపోర్ట్ వేరుండే. మొన్నటి దినాన ఒక పాప భుజం వస్తుందని తీసుకొచ్చిండే. పాప ఇంతకుముందు కూడా వారు ఛాన్సాలు చెప్తా ఉన్నారు. పాప స్కూల్కి పోకుండా మరి షోల్డర్ పెయిన్ అని తీసుకొస్తూ ఉంటుంటే, మొన్న దినాన వాళ్ళ డాడీ మమ్మీడ కూర్చుండే హాస్పిటల్కి తీసుకుపోయేటప్పుడు అంకుల్తో ప్రేయర్ చేయించుకో ప్రార్థన చేస్తూ ఉంటే అద్భుతమైనదో తెలుసా, ప్రార్థన చేసిన వెళ్ళిపోయిన తర్వాత ఆ పాప చెప్తా ఉంది, మీరు ప్రార్థన చేస్తుంటే ఒకలాంటిగా వచ్చింది నా మీదికి, వెంటనే నా భుజం మీద ఉన్న నొప్పి తగ్గిపోయింది, వెంటనే తగ్గిపోయింది, ఇప్పుడు ఏ నొప్పి కూడా లేదు. వాళ్ళ డాడీ కూడా ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుతున్నాడు, అన్న మీరు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు
స్వస్థపరిచిన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ భుజం ఏమైంది ఇప్పుడు? నొప్పి లేకుండా అయిపోయింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే స్వస్థపరిచేవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్వస్థత ఇచ్చేది ఆయన. ఆయన వైపు చూడండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు ఎవరెవరి వైపు చూస్తూ ఉన్నావు? నువ్వు బాగా అట్లే ఎక్కడెక్కడో చూస్తూ ఉన్నావు, బాగా అట్లే. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు చూడాల్సింది ఆయన వైపు. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ పీటర్ ఒకసారి దిద్దాం. మొదటి పేతురు రాసినటువంటి అపోస్తలుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మొదటి పేతురు 2:24. థ్యాంక్ యూ జీసస్. నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన పొందిన గాయముల చేత మీకేమైంది? స్వస్థత. మీకు స్వస్థత ఆయన గాయముల నుండే మీకు కలగాల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన గాయపడ్డాడు. ఆ గాయముల నుండి వచ్చేటువంటి ఆ ప్రభావం నీకు స్వస్థతగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు వైపు చూడడం అంటే ఎవరి వైపు చూసినట్టు? ఒక స్వస్థత వైపు చూసినట్లే. రెండవ చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. ప్రైజ్ ది లార్డ్. అంటే యేసు వైపు చూడడం అంటే యూఆర్ లుకింగ్ అంటు ద ప్రొవైడర్. ప్రైజ్ ది లార్డ్. ఒక మాటలు చెప్పాలంటే సమకూర్చువాని వైపు చూసినట్టే. ప్రైజ్ ది లార్డ్. యేసు వైపు చూడడం అంటే ఆయన సమకూర్చువాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. క్రీస్తులో మీ ప్రతి అవసరత, ఆ క్రీస్తు యొక్క మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. నీకు ఏ అవసరత ఉందో ఆ అవసరత యేసు వైపు చూస్తే ఆ అవసరత తీర్చబడుతుందంట. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అనేక సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని పాదాల మీద ఆధారపడినప్పుడు, ప్రభా నీ వైపు చూస్తూ ఉన్నాం అన్నప్పుడు మాకు కావాల్సినటువంటి అవసరతలన్నీ ప్రభు తానే తీర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాకు సహాయం చేసిన దేవుడు, మాకు సమకూర్చిన దేవుడు మీకు కూడా సమకూరుస్తాడని చెప్పడానికి ఒక ప్రత్యక్ష సాక్షిని నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను పోషిస్తున్న దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు. నన్ను బలపరిచే దేవుడు నిన్ను కూడా బలపరుస్తాడు. నా దాహము తీర్చిన దేవుడు నీ దాహాన్ని కూడా తీరుస్తాడు. నా ఆకలి తీర్చిన దేవుడు నీ ఆకలిని కూడా తీరుస్తాడు. నాకు సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన గొప్పగా సహాయం చేస్తాడు. అందుకే ఎక్కడి నుండి సహాయం చేస్తాడు? ఆయన మహదైశ్వర్యంలో నుండి మీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. ఆయన మహిమైశ్వర్యంలో నుండి. ఆయన చాలా ఐశ్వర్యవంతుడు. ఆయన నీకు ఇవ్వడానికి వెనుకాడేవాడు కాడు. ఆయన దగ్గరికి వచ్చిన వాడిని ఎంత మాత్రం ఆయన పక్కకు పెట్టేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పక్కకు పెట్టే దేవుడా? మరి హల్లెలూయా చెప్తున్నారు మీరు. ఎంత మాత్రమును ఆయన మనమన్నంట ఏ దూరం 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 అంట. కానీ ఆయన మాత్రం ఎప్పుడు త్రోసివేసే దేవుడు కాదు, ఆదరించేవాడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్
పాపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి నన్ను చేర్చున. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. కన్న తల్లి చేర్చేటట్టు ఆయన చేర్చే దేవుడు. కొన్ని కన్న తల్లన్న కొన్నిసార్లు ఏం చేస్తుంది? చీదరించు ఊగే ఎప్పుడు మీదనే ఎప్పుడు అనుకుంటా. అవునా కదా? కరెక్టేనా? కొన్నిసార్లు అన్న దూరం పెడతావు కానీ ఆయన ముదిమి వచ్చు వరకు. ఆమేన్. హల్లెలూయా. ముదిమి వచ్చు. ముదిమి అంటే ముసలితనం ఎవరికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉంటుందా? కొంచెం జుట్టు తెల్లగానే నల్ల రంగు వేసుకున్న రకాలం మనం. అవునా కాదా? కాస్త ఆడ తెల్లగా అయితేనే వెంటనే తేవాలా. ముసలితనం ఎవరు ఇష్టపడరు. కానీ ఆయన ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముసలితనంను కూడా ఎత్తుకునే దేవుడు ఆయన, కాపాడువాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, అయ్యా వృద్ధాప్యమందు నా చేయి విడవకు, నువ్వు నన్ను విడనాడకుము. ఎందుకు? అప్పుడు అందరూ వదిలేస్తారు. కొడుకులు కూతుర్లు పెద్దగా అయిపోతారు, వాళ్ళు ఉంటారు. చివరికి ఈ ముసళ్ళు ఇద్దరే మిగిలిపోతారు. వాళ్ళు నానా ప్రయత్నాలు, నానా కష్టపడుతుంటారు. ఆ వయసులో కూడా అందరూ మర్చిపోతూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనకారుడు అంటాడు, అయ్యా వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నాకు బలం దయచేయి. నాకేం చేయి? బలము దయచేయి. వృద్ధాప్యమందు నాకు బలము దయచేయండి, శక్తి ఈ ప్రార్థన చేయాలా ఇప్పట్టుండే. మీరంటే నేను కూడా ప్రైజ్. ఆమేన్. హల్లెలూయా. మీరు టైగరు, మీరు ఇట్లా మీరే కాదు, నేనైనా ఎప్పటి కొరకు ఈ ప్రార్థన? వృద్ధాప్యం కొరకు ఇప్పుడు నేను ఏం చేయాలా? ప్రార్థన చెయ్యాలా? చాలా మనం ఇప్పటి చేస్తారు అయ్యారు అంటాడు. ఇప్పట్టుండే చెయ్యాలా? అవునండి, ఇప్పట్టుండే చెయ్యాలా. పెళ్ళిగాని యవ్వనస్తులు చక్కటి లైఫ్ పార్ట్నర్ దొరకాలని ఇప్పట్టుండే మీరు ఏం చేయాలా? ప్రార్థన చెయ్యాలా. అవును, ఇప్పటి నుండి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభా సరి అయినటువంటి చక్కటి లైఫ్ పార్ట్నర్ నాకు ఇవ్వండి అని ఇప్పటి నుండి కన్నీటితో ప్రార్థన చేయాలా. ఇప్పుడు చేస్తేనే అప్పుడు ఫలితం. అవునా కదా? ఎగ్జామ్కి ముందు చదువుతారా? ఎగ్జామ్ ఉంది అర్ధగంట అన్నప్పుడు చదువుతారా? ఎప్పుడు చదువుతారు? ముందు నుండే చదువుతారు. ఇది కూడా అంతే. మా పిల్లలకు, మా ఆర్గాని కొరకు మా అమ్మ ఇప్పటి నుండే ప్రార్థన చేస్తుంది, మంచి భార్య రావాలి ప్రభా ప్లీజ్. అవును చెయ్యాలా. అంటే మీకు చెప్తున్న కొంచెం వస్తుందేమో కానీ తను ఏం చేస్తుందంటే ముందే అన్ని ప్రిపేర్ చేసి పెట్టేస్తూ ఉంది. ఏం చేస్తుంది? ఇప్పటి నుండి ఏం చేస్తుంది? పిల్లలు ఇట్టుండాలా, వాళ్ళ పిల్లలు ఇట్టుండాలా, ఇట్టుండాలి. ముందే ఏం చేస్తుంది? ప్రార్థనలో వాళ్ళ కొరకు ప్రిపేర్ చేసి పెట్టేస్తుంది అన్నమాట. అంటే ముందు చూపు అంటారు చూసినారా? ఆ ముందు చూపు కూసున్న వాళ్ళకు కూడా ముందుగానే ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. ఆ తల్లి నుండి ఆ పాఠాలు మనం నేర్చుకోవాలా. అవును కరెక్టే. నేను ప్రార్థన చేయాలా. నా పిల్లల గురించి నేను పట్టుండే ప్రార్థన చేయాలా. అప్పుడే కదా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండేది.
కుటుంబం దేవునిలో కట్టుబడేది. లేకుంటే గద్ద కోడి పిల్లల్ని ఎత్తుకుపోయినట్టు సాతాను ఎత్తుకుపోతాడు. జాగ్రత్త. మీరు అనుకుంటున్నారేమో ఇప్పుడు ఏం లేదు, మాకు శక్తి ఉంది, బలం ఉంది అనుకుంటున్నారేమో. ఎక్కువ దినాలు శక్తి ఉంది. గట్టిగా జ్వరం వస్తే లేవో నువ్వు బెడ్ మీకేంచి లేస్తారా? అయ్యారు ప్రార్థన చేయండి, గొంతు కూడా వస్తలేదు అయ్యారంట. అవును, గొంతు కూడా రాదు నీకు. జాగ్రత్త. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే కీర్తనకాడు అదే ప్రార్థన చేసినాడు. అయ్యా, వృద్ధాప్యమందు నన్ను వీడనాడకుమో, నాకు బలం, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుమో. ఎన్నో వచనం అది? 119వ కీర్తన 71:9. ఒకసారి చదువుదాం ఒకసారి. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుమో, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ స్క్రీన్ మీద వస్తుంది చూడండి. వృద్ధాప్యమందు నన్ను విడువకయ్యా. వృద్ధాప్యం చాలా భయంకరమైంది. నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకు. వృద్ధాప్యంలో బలం క్షీణించిపోతూ ఉంటుంది. నన్ను విడువకు, నన్ను పట్టుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన పట్టుకునే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, యేసు వైపు చూడడం అంటే ఇదే. యేసు వైపు చూడడం అంటే ఆయన సహాయాన్ని కోరుకోవడం. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు ప్రభువారు అంటున్న మాట, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును పరలోకానికి పోడు. యేసు పరలోకానికి వెళ్ళాల్సినటువంటి మార్గం, ఏకైక మార్గం ప్రభు అయినటువంటి యేసే. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, యేసు వైపు చూడడం అంటే ఒక విడుదలిచ్చేవాని వైపు చూడడం. ప్రైజ్ ది లార్డ్. పాపపు బంధకాల నుండి విడిపించేది యేసు. శాపము నుండి విడిపించేది యేసు. భయంకరమైనటువంటి రోగము నుండి విడిపించేది యేసు. ఎందుకు ఇంత గట్టిగా నేను చెప్తున్నానంటే, మా జీవితాల్లో మేము అనుభవించినాం కాబట్టి ఈ మాటలు అంత రూఢిగా చెప్తున్నాం. పాపపు బంధకాల్లో ఉన్నటువంటి జీవితం, పాపపు బంధకాల్లో ఉన్నటువంటి బ్రతుకులు, చీకటిలో ఉన్నటువంటి బ్రతుకులు, నిజమైన దేవుడు ఎవరో తెలియని స్థితి. ఎవరో సువార్త చెప్పినారు. ఆ సువార్త విని ప్రభువును ఆశ్రయిస్తే ప్రభు బయట ఉంచలే, ప్రభు లోపల కూర్చోబెట్టిండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది బయట కూర్చోబెడతా ఉంటారు, అబ్బబ్బబ్బా అంటారు. కానీ నా ప్రభు లోనికి పిలిచినాడు. లోనికి పిలవడమైంది, ఆయనే మా లోపలికి వచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. మేము తలుపు తెరిచినాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన లోపలికి వచ్చినాడు, మాతో కలిసి భోజనం చేసినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంతోషము గొప్పది. ప్రైజ్ ది లార్డ్. ఈ సమాధానం గొప్పది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని నమ్ముకున్నందుకు మనుషులు వెలివేసినారు. ప్రభువుని నమ్ముకున్నందుకు కులం వారు వెలివేసినారు. ప్రభువుని నమ్ముకున్నందుకు చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడలేరు. కానీ నా ప్రభు తాను చేరదీసే, తన జీవితాన్ని మాకిచ్చి, తన శక్తిని మాకిచ్చినప్పుడు ఎవరెవరైతే మమ్మల్ని వెలివేసినారో, ఎవరెవరైతే మాతో మాట్లాడలేరో, ఎవరెవరైతే మమ్మల్ని దూరం పెట్టినారో వారందరూ వచ్చి ఇప్పుడు ప్రార్థన చేసుకొని పోతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు వెలివేసిన వారు, ఒకప్పుడు దూరంగా ఉంచిన వారు, ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు? కొంచెం ప్రార్థన చేయండి, మాకు కూడా ఇష్టమే యేసుప్రభు అంటే. ఏమంటారు? మాకు కూడా ఇష్టమే కాబట్టి ఇక ఏం చేయాలి? ఇవన్నీ ఉండే వాటికి మేము వీళ్ళకి ఏంచి మేమన్నా, మాకు కూడా అవన్నీ ఉండే,
కానీ మేమేం చేసినాం? వదిలేసిన. దేవుడు మమ్మల్ని పిలిచినాడు. పేతురు రాసిన పత్రికలు కదా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో నుండి తన గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయున్న ప్రజలునై అన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇందు కొరకు ప్రభు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాజులం. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చెప్పాలి అందరు? రాజులు మీరు, రాజులు మీరు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు మీరు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. రాజవంశం. ప్రైజ్ ది లార్డ్. ఏ వంశం? రాజవంశం. నీ లోపల ప్రవహిస్తుంది కూడా అదే, రాచరికపు రక్తం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ రక్తం? నా ప్రభు రక్తం లోపల ప్రవహిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము, యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన. తప్పలు పడదాం. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగేనే, చెమట రక్తముగా మారేనే. బహు దుఃఖములో మునిగేనే, చెమట రక్తముగా మారేను. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన నిష్కలంకమైన రక్తము, లంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము, ఓ యేసు రక్తము. హల్లెలూయా. లోపల ప్రవహిస్తుంది కూడా అదే రక్తం. ప్రైజ్. హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం చదువుకున్నాం. కొంచెం ఎక్కువ తక్కువ చేయండి, కొంచెం చెక్. ప్రైజ్. పెంచు. ప్రైజ్ ది లార్డ్. నేను భూమి మీద నుండి చాలండి. 12:32. నేను భూమి మీద పైకెత్తబడినప్పుడు అందరిని నా యొద్దకు ఆకర్షించుకొందును. నువ్వు యేసు వైపు చూడడం అంటే ఒక ప్రమోటర్ వైపు చూసినట్టు, అంటే నీ స్థితిని మార్చేవాని వైపు చూసినట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ స్థితిని మార్చువాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎవరండి ఆయన? నా స్థితిని మార్చిండు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నా స్థితిని మార్చి, ప్రభు నా స్థితిని మార్చకుంటే నేను ఇప్పుడు వరకల్లా ఎక్కడుంటువాడిని? ఏ తాక్కుంటునో, తిరుక్కుంటునో, ఏ జైల్లో పాలయ్యో, లేకుంటే ఆ బతుకు. కానీ దేవుడు నన్ను, నా స్థితిని మార్చే ఈరోజు ఇక్కడ నిలబెట్టడానికి కారణం నా ప్రభు వైపు చూడడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన కృప, ఆ కృప నన్ను ఏం చేసింది? నా స్థితిని మార్చింది. ప్రైజ్ లార్డ్. నా పరిస్థితిని మార్చింది. ఆయన ఆయన ఒక్కసారి నీ స్థితిని మార్చాలా కానీ నువ్వు ఇంకొకరి దగ్గరికి పోవాల్సిన అవసరం కూడా నీకు పట్టదు. ప్రైజ్ లార్డ్. చాలా మంది చెయ్యి తీసుకొని పోతారు, నా చెయ్యి చూడు. చాలా మంది జాతకాలు తీసుకొని పోతారు, ఆ జాతకం చూడు. నా ప్రభుని స్థితి మార్చాలా కానీ నువ్వు చేతులు తీసుకొని పోవాల్సిన అవసరం లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, రోడ్ల పక్కన చిలుక పంచాంగం కానీ ఇంకా కూర్చొని చూస్తాం, రండి కూర్చొని అనుకుంటా. నాకు అనిపిస్తూ ఉంటుంది, నీ చరిత్ర అని చెప్పేస్తా, నీ బతుకు మారిపోతుంది. చిలుక చెప్పిందంటే ఇంకా నాకు అనిపిస్తూ ఉంటుంది, నువ్వు అందరినీ చూసే బదులు నువ్వే చూసుకొని మార్చుకుంటే నీకు ఈ గతి వచ్చేదే. అవునా కదా? నువ్వేదో రా చూస్తుంది, నీ గతి మారుతుంది, నీ స్థితి మారుతుంది అంటే అదే ముఖ్యేదో నువ్వే చూసుకుంటే నువ్వు ఆ గోడల పొంటి కూర్చునే ఆ గతి వచ్చేది కాదు కదా. ఆమె అంటే వాడు ఉండేదే దరిద్రమైన స్థితి, వానికంటే నువ్వు చాలా బెటర్. వానికంటే మళ్ళీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఆడికి పోయేసరికి వాని దరిద్రం నీకు బట్టి అష్టదరిద్రుని అవుతావు ఇంకా. అవునా కదా? వానికే దిక్కు లేక పైసల కోసం వాడు కూర్చున్నాడు, వాని దగ్గరకు ఏం చేస్తాడు? చేయి చూడ, కార్డు తీయ, ఎన్ని కార్డులు తీసినా, ఎన్ని ఆధార్ కార్డులానికి చూపించినా లాభం లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసు వైపు చూడు. ప్రైజ్ లార్డ్. యేసు వైపు చూడు. యేసు వైపు చూస్తే నీ స్థితి మారుస్తాడు ఆయన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్దా. హల్లెలూయా. నీ స్థితి మారాలంటే నువ్వు రావాల్సింది నా ప్రభు దగ్గరికి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు ఏమనుకున్నా ఈ మాట మాత్రం నమ్మదగింది. ప్రైజ్ లార్డ్. నువ్వు ప్రభు దగ్గరికి రావాల్సిందే. ప్రైజ్ లార్డ్. ప్రభు దగ్గరికి రావాల్సింది. ఒకసారి ఈ సిస్టర్ని తీసుకొచ్చిన పరిమళమ్మని. ఫస్ట్ పరిమళమ్మని తీసుకొచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న భయపడ్డారు. చుట్టుపక్కల ఉన్నోళ్ళు భయపడ్డారు. ఎందుకు? ఆమె మీద ఉన్న దురాత్మ శక్తి ఆమె కేక వేసిందంటే ఇప్పుడు చంపేసిండ్రు నాయనేమో అయిందన్న కేక అది. అవునా కదా? ఆడ ఇంట్లో కూడా ఒకసారి నాకు అనిపించింది, ఏడో చుట్టుపక్కల అయ్యగారింటే అయ్యగారు ఏదైనా మర్డర్ చేసిండే అన్నాడు అరుసుడు. కానీ దేవుని శక్తి తాకింది. ఆ కుటుంబం అంతా యేసు వైపు చూసినారు. ఆ కుటుంబానికి దేవుడు గొప్ప విడుదల ఇచ్చినట్టు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వాళ్ళ అమ్మ అయితే అసలు ఎక్కువ నడిచేది కాదు, అబ్బో కాళ్ళు అసలు నిలబడేటిగా. కానీ ఎప్పుడైతే ప్రభు వైపు చూడడం ప్రారంభించినారో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి. అప్పుడు ఆమె బరువుతోనే పాదాలు, ఏనుగు పాదాలు లేక బరువు, అంత బరువు. ఆ పాదాలు కాస్త ఏమైనా ఇప్పుడు లేడీ కాళ్ళ వలైనా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గాంధీనగర్కి నడుచుకుంటూ వస్తుంది ఇప్పుడు కూడా. హల్లెలూయా. ఎడిగించి నడుచుకుంటూ వస్తాడు. కాళ్ళు ఏమైనాయి? ఎట్లయినాయి? అది ప్రైజ్ లార్డ్. యేసు వైపు చూడడం ప్రారంభిస్తే, నా ప్రభు వైపు చూడడం నువ్వు ప్రారంభిస్తే నీ స్థితి మారుస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 75వ కీర్తన 6-7 వచనాలు ఒక్కసారి చదువుదాం. 75వ కీర్తన 6-7 వచనాలను చదువుదాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరిని తగ్గించును, స్థితి మార్చువాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వెన్నో అనుకుంటావు, నువ్వు ఎన్నో అనుకుంటా ఉంటావు. చాలాసార్లు ఇక్కడ కూర్చున్నప్పుడు అందరు మాట్లాడుతూ ఉంటుంటే నువ్వేం చెప్పవేంది అయ్యగారు, నువ్వేం చెప్పేందా? అప్పుడప్పుడు నేను చెప్తాను,
మానవుని ఆలోచనలు అనేక, హృదయంలో అనేకం పుట్టును. తుదకు ప్రభు నిర్ణయమే స్థిరమగు. నువ్వు చాలా ఆలోచిస్తూ ఉంటావు మంచం మీద పడుకొని, రాత్రి నాకు ₹1,00,000 దొరుకుతాయి, అంతేనా? రాత్రి ₹1,00,000 దొరుకుతాయి. ఎక్కువ ఆశ కూడా లేకుండా ఒక 20-30 లక్షలు చర్చికి ఇచ్చేసి మిగిలినవన్నీ నేను ఉంచుకోండి, కొన్ని బ్యాంకులు వేసుకోండి, ఒక ఇల్లు కట్టుకోండి. చాలా ఆలోచిస్తాను. మామూలు వాళ్ళు గారు మీరు, అవునా? అబ్బో, చాలా ఆలోచించేస్తా ఉంటారు. ఆలోచించడం కూడా స్వార్థం లేకుండా మళ్ళా తీరా లేచి ఇవన్నీ ఏటియా పోయేటియా అనుకో, మళ్ళీ నీ పనులు నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. అంటే నువ్వెన్నో ఆలోచిస్తావు, కానీ అవన్నీ కాదు. తుదకు ప్రభు నిర్ణయమే స్థిరపరచబడుతుంది. ఒకరిని హెచ్చించాలన్న ఆయనే, ఒకరిని తగ్గించాలన్నా ఆయనే. ఈరోజు ప్రభు అడుగుతూ ఉన్నాడు, నీ స్థితి మార్చాలని ఇష్టపడతా ఉన్నాడు. నీ స్థితి మారునుగాక. ప్రీసలాడు. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రార్థన చేయాలి, ప్రభువా నా స్థితి మార్చండి, నా పరిస్థితి మార్చండి. నేను చాలా దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నా, నా పరిస్థితి మార్చండి అని ఆయన వైపు చూస్తే ఈరోజు ఆయన నీ పరిస్థితి మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వందనాలు ప్రభువా, వందనాలయ్యా. నిన్ను స్తుతిస్తా ఉన్నా, నిన్ను ఘనపరుస్తా.